చేసి దొంగ ఓట్లు వేయించుకుని ఏది ఎంప్లాయీస్ అన్న ఓటు అసలు ఇక్కడ వాళ్ళు కాదు వేయించుకున్నారు. అది వేయించుకుని వాళ్ళు ఏదో గెలిచామంటే ఎట్లా కుదురుద్ది? మైలవరం అయినా ఈవీఎంలు ఎక్కువ ఓటింగ్ వాళ్ళే ముందర పిల్లప్ చేసుకున్నారు. తిరుపతిలో ఓటింపు లేదు, జగన్ ఓడిపోతే కారణం ఏమి లేదు. ప్రజలు వేసిన ఓట్లు ఉండాలిగా, ప్రజలు వేసిన ఓట్లు ఉండాలి. మెజార్టీ చెబుతున్నాం కానీ ప్రజలు వేసిన ఓట్లు చూపించాలిగా. మాకు మెజార్టీ 50,000 70,000 మెజార్టీ ఎట్లా వస్తుంది? పోయినసారి కృష్ణప్రసాద్కి 12,000 మెజార్టీ వచ్చింది. మరి ఇప్పుడు ఎంత వచ్చింది మెజార్టీ? అంత రావాల్సింది ఏంటి? ప్రజల వ్యతిరేకత ఉందంటున్నారు. ప్రజల వ్యతిరేకం ఏముంది? అతనికి నచ్చింది జగన్ చేశాడు, సంక్షేమ పథకాలు చేశాడు. ఇప్పుడు అరాచకం సృష్టించాడు, అక్రమ కేసులు పెట్టాడు అంటున్నారు. జగన్ రౌడీ అయితే, రాజారెడ్డి మనవడు అయితే ఆ విధంగా రౌడీతం చేస్తే అసలు ఎవడు మిగిలిోడు కాదు. తెలుగుదేశం పార్టీలో ఎవడో మిగిలిోడు కాదు. ఆయన రౌడీతం చేస్తే అతను కత్తి పట్టుకున్నవాడు కూడా పూల మొక్క పట్టుకునేట్టు చేశాడు. కడప జిల్లాలో పెద్ద మంది రౌడీలు ఉన్నారు. అంతమంది రౌడీలను కూడా మార్చాడు జగన్ అన్న అతను. అంతేగాని అతను రౌడీ అయితే వీళ్ళు ఎవరు మిగలరు, వీళ్ళని ఎప్పుడో సాధించుతారు టీడీపీ వాళ్ళని. అంతేగాని అతను రౌడీ అంటే ఎట్టగా? మరి కొంతమంది భూములు లాగేసుకుంటాడు అంటున్నారండి. భూములు లాగేసుకుంటాడు, భూమి ఇచ్చేవాడే కానీ భూమి లాక్కుంటాక లేదు. అతనికి ఉన్నది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్న అధినేతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పాలేరుల తరఫున భూములు పెట్టుకుని ఉన్నారు. అది కొలిస్తే వీళ్ళ బతుకులు బయటపడతాయని వీళ్ళు కొలవనీయకుండా ఆ ల్యాండ్ టైటిల్ తప్పు అంటున్నారు. ల్యాండ్ టైటిల్ తప్పే ఉంది. ఇప్పుడు నేను భూస్వామిని, నేను గణేష్కి 10 ఎకరాలు పెట్టా. 10 ఎకరాలు పెట్టింది బినానీ చూపిస్తున్నారు కానీ అది కొలిసిస్తే అతను గణేష్ 10 ఎకరాలకి రైతు అవుతాడుగా. ఇంకేంటి ల్యాండ్ టైటు తెలుసుకున్నవాడు కదా. ల్యాండ్ టైటు మంచిదే. భూస్వాములు ఎంతమంది గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా తిరిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ కట్టిస్తాకి పెట్టుతున్నాడు. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవపడకాను. కృష్ణా జిల్లాలో ఈవీఎంలకు ముందలే ఫీడ్ చేసుకుని ఉన్నారు. కలపత ఇదేంటి జగ్గేపేట ఫస్ట్ వస్తుంది అన్నారు. ఫస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ జగ్గేపేటలోకి వెళ్తుంది. మొత్తం ఇప్పుడు గెలిచిన అమౌంట్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇంత ఒక 70,000 మెజార్టీ వచ్చింది, 60,000 మెజార్టీ వచ్చింది అంటున్నారు. ఓడిపోయినోడు ఓట్లు వేయండి. అంటే వీళ్ళకి ముందలే గవర్నమెంట్ వచ్చేద్దని 1 లక్ష రూపాయలకి 5 లక్షలు ఇస్తున్నారు. 3 లక్షలకి 10 లక్షలు కూడా బెట్టింగ్ జరిగింది. మరి ఎందుకు జరిగింది అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందలే గెలిచేస్తున్నాం 160 వస్తున్నాయని వాళ్ళే చెప్పేసుకున్నారు. అంటే మేము ఈ మిమ్మల్ని దొంగతనం చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైలవరంలో కానీ అట్లా ఇప్పుడు కొన్ని చోట్ల కూడా అంటే అగ్రవర్ణాలు తీసేసి బీసీలకి చూడడం జరిగింది, మేమే గెలుస్తామని చెప్పుకున్నారు. ఇప్పుడు మైలవరంలో బీసీ అంతమందిలో జోగి రమేష్ అన్న అతను ఓడిపోయాడు. మైలవరంలో ఇక్కడ కమ్మోరు ఆదినీతి ఉంటుంది. అది మైలవరంలో ఇద్దరు కమ్మోరు అయితే వైసీపీని గెలుచుకుంటారు. అదే కమ్మోరు కాకపోతే బీసీని తిరుపతిరావుని ఓడితే తిరుపతిరావు మంచి ఓటు ఉంది, అతనికి కులం ఇది ఉంది, బీసీ అతను అంత మించేం లేదు. ఎంప్లాయీస్ ఓట్లు అన్నది వీళ్ళు కావాలం తప్పు చేసుకుని వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? విదేశాల నుంచి ఎన్నాళ్ళ నుంచి రానోడు ఇవాళ వచ్చి ఓటేస్తాకి అటు అర్హత ఉందా లేదో చూడాలిగా గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ వీళ్ళే, ఆ వీడియో వాళ్ళు వీళ్ళే, పైపెత్తు ఆఫీసర్లు కూడా వాళ్ళే. కొంతమంది ఏంటి రాజధాని కంప్లీట్ చేయబడడం వల్ల దానికి అదొక కారణం. రాజధాని కంప్లీట్ చేస్తాకి అసెంబ్లీలో మీరు వీడియో సోదరులే కాబట్టి అసెంబ్లీలో చూస్తున్నారుగా. రాజధాని ఎవడికి చెప్పి కొన్నాళ్ళు నూజివీడు అన్నాడు. కొంతమంది వెళ్ళి భూస్వాములు వెళ్ళి నూజివీడులో కొన్నారు. మరి ఎవడికి చెప్పకుండా నువ్వు రాజధాని చేసుకొని నీ బినానీ పేర్లతో ఎన్ని ఎకరాలు కొనుక్కున్నారు? ఇవాళకి ఏమన్నా నువ్వు ఏమైనా కట్టావా? నీ 5 ఏళ్ళు గవర్నమెంట్లో రాజధాని కట్టలేదే నిధులు తెచ్చి. ఇవాళ జగన్ కట్టలేదని నిందేస్తున్నందుకు జగన్ చెప్పి చేశారా? రాజధాని కొన్నారా? ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు స్వతంత్రం రానట్టు ఉన్నారు వాళ్ళు. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి కట్టిన భవనం కొంతమంది ప్రభుత్వ భవనం అంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టుకున్నాడని చెప్పి కొంతమంది అంటున్నారు. మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాగుమోతాడు కాదు, తిరుగుమోతాడు కాదు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు. తాగే ముందు కూడా రైటు తగ్గించి మిమ్మల్ని మానిపిస్తాను అని చెప్పాడు. కానీ అప్పుడు రుషివాహనాలు కట్టిన గవర్నమెంట్ ఎవడొస్తే వాడు వాడుకోమంటున్నారు.
వాడుకోమంటున్నారు. కానీ వీళ్ళు ఏంటి వాడు కట్టిన దాంట్లో మేము వెళ్తాం ఎందుకని వీళ్ళు మానుకుంటున్నారు. జగన్ ఏమైనా తిరుగుమోతూ తాగుమోతాడు అయితే ఓటర్లో తిరుగుతాడు. వీడు చంద్రబాబు నాయుడు లాగా దాన్ని వేసుకుని దీన్ని వేసుకుని ఓటర్లో తిరిగి ఈ యాసలు తెలుగుదేశం నాయకులు చేస్తారు. అంతమించి వేరే వాడు ఎవడు చేయడు. జగన్ అన్నవాడు తాగడు తిండో అది. బాబాయ్ 2 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేస్తాను మంత్రి నారాయణ అంటున్నాడు. ఇప్పుడు నారాయణ బెనానీ పేరోడు. నారాయణ దగ్గర ఉన్న పాలేరులు 10 మంది ఉన్నారు. 10 మందికి వాడు బెనానీ, వాడు ఆస్తులు పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు కాదు, ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్ అసలు రాజధాని అన్నది జరగదు. వాడెళ్ళి మట్టికి వెళ్ళి దండం పెట్టి మోగ చిక్క వేసి దండం పెట్టుకుని మట్టికి దండం పెట్టుకుంటే వాడు రాజధాని ఇంకా కట్టలేడు. వాడు సంక్షేమ పథకాలు ఏమైనా ఎత్తాడా? అప్పుడు ఏమేవాడుగా సంక్షేమ పథకాలు రేపు 10 తారీఖు అంటే మొన్న డబ్బులు వచ్చినాయి కాబట్టి రేపు 10 తారీఖు ఎత్తాడు. 2వ తారీఖు ఎవడు ఎంతమందిని ఎత్తేస్తాడు? ఎంతమందికి సంక్షేమ పథకాలు చేస్తాడా? మరి ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి హామీల కంటే పథకాల కంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. 3 మాటేగా అబద్ధం చెబుతామేగా, అబద్ధం చెప్పి గెలవచ్చు. ఇప్పుడు నిజం చెప్పాలంటే లేటు పడదమ్మా. నిజం చెప్పాలంటే లేటు పడుతుంది. అబద్ధం చెబితే తొందరగా ఇది అవుద్ది. తొందరగా వెలుగులోకి వచ్చేద్ది అబద్ధాన్ని వెలుగులోకి వచ్చేద్ది నిజం చెప్పాలంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కూల్చేశాడు అని చెప్పారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తారు. దీని ఎలా చూస్తారు? ఇది గవర్నమెంట్ ఎవడు గవర్నమెంట్ వస్తే వాడు ఈగో చూపిస్తారు. అంతమంది మా ఈగో తగ్గిపోయింది, మేము వచ్చినాక అన్ని పగలు కొడతామంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్తాకి ఎన్ని రోడ్లు మూసేశారు? జగన్ ఆయన పగలు కొట్టాడా? జగన్ ఏం పగలు కొట్టలేదుగా. జగన్ మంచి వ్యక్తి కాబట్టి ఆయన పగలు కొట్టల. మరి ఈడి వాళ్ళు ఏంటంటే పగలు కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడు ఈగో ఆడు ఉంటుంది, దానికి మనం తప్పనేదేం లేదు. వాడు ఏం చేయలేక జగన్ ఇచ్చిన పథకాలను వాడు కనీసం అమలు చేసుకోమని గవర్నమెంట్ జనం అప్పచెప్పారుగా. భారీ మెజార్టీతో గెలిపించారుగా మీ ఎమ్మెల్యేలను కూడా. మరి గెలిపించినప్పుడు రేపు 10 తారీఖు నుంచి చేసుకోమను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మారిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారు అంటున్నారు. ఎందుకని అంటారు? ఇంత మొదలు కూడా మా రోడ్డమ్మ ఢిల్లు కొట్టేసినప్పుడు కూడా బాబు వస్తే ఉద్యోగం వచ్చినట్టే, బాబు వస్తే జాబ్ వచ్చినట్టే. మరి బాబు వస్తే ఇల్లు పడదంగాడు. మరి మేమేవాడికి చెప్పుకోవాలి? ఇక్కడ ఈ రోడ్డు బారు ఇవన్నీ అది బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు వచ్చి ఇల్లు పడదంగాడు. మరి మేమేవాడికి చెప్పుకోవాలి? 2014లో సరే ఇప్పుడు గవర్నమెంట్ ఆయనకి ఇచ్చారు. బాగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచారు. భారీ మెజార్టీతో గెలిచినోడు ఓడిపోయిన ఓట్లు చూపించమను. ఇప్పుడు తక్కువ పోలైతే ఎక్కువ మెజార్టీ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఆల్రెడీ ఈవీఎంలు అన్నీ ఎక్కడో కిక్కు కొడితే వచ్చేసినట్టు కిక్కు చూపించుకున్నారు. ఆ పాలన చూపిస్తారు. వాడు ఇప్పుడు పెట్టిన పథకాలన్నీ చేయమని మంచిగానే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండు అంటున్నాడు. దీని మీద అది పొరపాటు. అంతమంది చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు అదే డైలాగ్ అన్నాడు. ఇప్పుడు జగన్ అంటాం తప్పేముంది? అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎం తేడా అని అన్నారు. ఈవీఎంలు తేడా జగనే మోసం చేశాడు అన్నాడు. ఓడిపోయినోడికి ఒక్కొక్కటి ఉంటుంది.